హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ను హెల్తీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా మిల్క్ షేక్ను చేసుకొని రోజుకొక గ్లాస్ తాగారు అంటే హెల్త్కు చాలా మంచిది. హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 10 జీడిపప్పు పలుకులను తీసుకోవాలి. అలాగే 10 నుంచి 12 పిస్తా పప్పులను కూడా తీసుకోవాలి. అలాగే 10 నుంచి 12 బాదం పప్పులను కూడా తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను కిస్మిస్లను తీసుకోవాలి. 1 టేబుల్ స్పూను గుమ్మడి గింజలను తీసుకోవాలి. ఈ గుమ్మడి గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అసలు స్కిప్ చేయవద్దు. 1 టేబుల్ స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూను పుచ్చ విత్తనాలను కూడా తీసుకోవాలి. అలాగే మీడియం సైజ్ బనానాస్ను 2 తీసుకొని వాటిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 యాలకులను కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. అలాగే 1 టేబుల్ స్పూను హనీని వేసుకోవాలి. స్వీట్కు తగ్గట్లుగా 2 టేబుల్ స్పూన్స్ పంచదారను వేసుకోవాలి, లేదంటే మొత్తం హనీనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్వాంటిటీని బట్టి మీరు పాలను చూసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 లీటర్ పాలను ముందుగానే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ అండ్ స్ట్రక్చర్ కోసం కుంకుమ పువ్వు రేకులను కూడా వేసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా 1/2 అవర్ పాటు నానిన తర్వాత వీటన్నిటిని ఒక బ్లెండర్లో కానీ మిక్సీ జార్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మూత పెట్టేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిల్క్ షేక్ని సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. సమ్మర్లో సబ్జా గింజలు కూడా బాడీకి ఎంతో చలువ చేస్తాయి. ఇలా నానబెట్టిన సబ్జాన్ని గ్లాసెస్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మిల్క్ షేక్ని కూడా ఇలా గ్లాసుల్లోకి పోసుకోవాలి. అలాగే మిల్క్ షేక్ని కూల్గా సర్వ్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లోనైనా 1 అవర్ పాటు ఉంచుకొని తీసుకోవచ్చు, లేదంటే ఇలా ఐస్ క్యూబ్స్నైనా వేసుకోవచ్చు. అలాగే సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా బనానా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. మిల్క్ షేక్ని ఇలా చేసుకొని రోజుకు ఒక గ్లాస్ మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ తాగారు అంటే త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి చాలా యూజ్ అవుతుంది. గుమ్మడి గింజల్లో విటమిన్ ఏ, బి, సితో పాటు ఐరన్, కాల్షియం కూడా రిచ్గా లభిస్తాయి. అలాగే హెయిర్ ఫాల్తో బాధపడే వారికి ఈ మిల్క్ షేక్ చాలా యూజ్ అవుతుంది. జుట్టు అస్సలు ఊడదు. బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండెకు కూడా చాలా మంచిది. సమ్మర్లో బాడీలో ఎంతటి నీరసాన్నైనా తగ్గించేసి కావలసిన శక్తిని తక్షణమే అందిస్తుంది. అలాగే వేడిని కూడా తగ్గిస్తుంది. ఇంక లేట్ చేయకుండా ఈ సమ్మర్లో మీరు కూడా ఇలా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.